నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. ఒకరు గుడి ముందు గెంతులేస్తారు, మరొకరు చెప్పులేసుకుని తిరుగుతారు, ఇంకొకరు రీల్స్ చేసి వైరల్ అవుతారు, చివరకు ముద్దులతో హద్దు దాటుతారు. పవిత్ర క్షేత్రంలో ఏంటి పిచ్చి పనులు? భక్తితో మెలగాల్సిన చోట ఇదేం పద్ధతి? కొందరు యూట్యూబర్లకు ఎందుకింత బలుపు? ఎన్నిసార్లు హెచ్చరించినా మారరా? తిరుమల కొండపైకి వెళ్తే చాలు మదినిండా అంతా భక్తిభావమే. శ్రీవారి దర్శనం అయ్యేదాకా గోవిందనామస్మరణే. కానీ కొందరికి మాత్రం రీల్స్ పిచ్చి. పవిత్ర పుణ్యక్షేత్రమని తెలిసినా పైత్యపు వీడియోలు షూట్ చేస్తున్నారు. కనీసం విచక్షణ లేకుండా, సోయి లేకుండా సిల్లీగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల వరుస ఘటనలకు కారణాలేంటి? ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా కొందరు యూట్యూబర్లు మారడం లేదా? వెకిలి చేష్టలు, వెర్రివేషాలు, పదే పదే అవే పిచ్చి పనులు. పవిత్ర పుణ్యక్షేత్రంలో పైశాచికం, తిరుమల కొండపై రీల్స్ అరాచకం, సోయి లేకుండా సిల్లీ పనులేంటి? ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా మారరా? కొందరు యూట్యూబర్లకు ఎందుకింత బలుపు? ఈ ఓవర్ యాక్షన్కు చెక్ పడేదెప్పుడు? భక్తుల మనోభావాలను దెబ్బతీస్తే ఎలా? తిరుమల శ్రీవారు పిలిస్తే పలికే దైవం, భక్తుల కొంగు బంగారం. సప్తగిరులపై అడుగు పెట్టగానే గుండెల్లో భక్తిభావం ఉప్పొంగుతుంది. ఓం నమో వెంకటేశాయ అని వినపడగానే ఆధ్యాత్మికత పరిడవిల్లుతుంది. దర్శనమయ్యేదాకా గోవిందనామ స్మరణలే. ఎన్ని గంటలైనా సరే క్యూలైన్లలో నిలుచుని స్వామివారి చల్లని చూపు కోసం పరితపిస్తారు భక్తులు. తిరుమలలో మొక్కుకున్న మొక్కులు తప్పకుండా నెరవేరుతాయని నమ్మకం. అలాంటి స్వామివారు స్వయంగా వెలిసిన పవిత్ర క్షేత్రంలో విస్తుపోయే ఘటనలు జరుగుతున్నాయి. వెంకన్న పవిత్రతను కొందరు దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారు. సోయి లేకుండా పిచ్చి పిచ్చి రీల్స్ చేస్తున్నారు. ఆలయం మాడవీధుల్లో డ్యాన్సులు, అభ్యంతరకర ఫోజులు, హాస్యాస్పద ప్రదర్శనలతో వీడియోలు చేస్తున్నారు కొందరు యూట్యూబర్లు. వెకిలి చేష్టలతో విసుగు పుట్టిస్తున్నారు. పవిత్ర క్షేత్రంలో పైశాచిక పనులతో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. తిరుమల అంటే నరనరాన భక్తిభావం ఉండాలి. కొండపై అడుగుపెట్టిన దగ్గర నుంచి స్వామి దర్శనం చేసుకుని కొండ దిగేదాకా ఏ భక్తుడిలోనైనా నమో వెంకటేశాయ నామస్మరణే. కానీ కొందరు సెలబ్రిటీలు, యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు అలా కాదు. కొండ ఎక్కిన దగ్గర నుంచి దిగేదాకా అంతా అరాచకమే. రూల్స్ గీల్స్ పట్టించుకోరు, గోవిందనామస్మరణలు వినిపించుకోరు, హెచ్చరికలు వీళ్ల చెవికెక్కవు. రూల్స్ బ్రేక్ చేస్తూ రీల్స్ అంటూ రచ్చరచ్చే. వేలాది మంది భక్తులు శ్రీవారి స్మరణలో లీనమైతే వీళ్లది మాత్రం అడుగడుగునా ఓవర్ యాక్షనే. మిగతా భక్తులేమైనా పిచ్చోళ్ళా? వీళ్లలా ప్రవర్తించలేరా? కానీ తిరుమల అంటే ఏంటో వారికి తెలుసు. వెంకన్న సన్నిధిలో ఎలా మెలగాలో తెలుసు. కొండ మీదకొచ్చినప్పటి నుంచి కొండ దిగేదాకా ఏ రూల్ బ్రేక్ చేయరు. స్వామివారిని కనులారా దర్శించుకుని ప్రసిద్ధ క్షేత్ర పవిత్రతను కాపాడుతూ ఉంటారు. కొందరు సెలబ్రిటీలు, యూట్యూబర్లకైతే సామాన్య భక్తులకు ఉన్న సోయి కూడా ఉండదు. కనీసం చూసైనా నేర్చుకోవాలి, చెబితేనైనా వినాలి. కానీ వీళ్లకు వీళ్లే తోపులు అనుకుంటారు. పాపులారిటీ అనే పైత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. బయటెక్కడైనా ఇలా సిల్లీగా ఉంటే నడుస్తుందేమో, కానీ కొండపై కోతి చేష్టలు చేస్తామంటే కుదరదు. స్వామి దర్శనం కోసం వచ్చినప్పుడు తూచా తప్పకుండా పక్కాగా రూల్స్ ఫాలో కావాల్సిందే. మాడవీధుల్లో పిచ్చిగంతులు ఆపేయాలి. ఆలయం ముందు చెత్త స్టెప్పులు వేయకూడదు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పవిత్రతను కాపాడాలి అంటూ టీటీడీ ఎంత మొత్తుకుంటున్నా కొందరు అస్సలు పట్టించుకోవట్లేదు. పదే పదే అవే పైత్యపు పనులతో రెచ్చిపోతున్నారు. ఎందుకింత బలుపు? ఎందుకింత బరితెగింపు? దేవుడంటే భయం లేదా? పవిత్ర క్షేత్రంలో ఎలా ఉండాలో తెలీదా? తిరుమల కొండపైకి ఎందుకొచ్చారో సోయి లేకపోతే ఎలా? కొందరైతే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతిసారి అదే టైప్ రీల్స్ చేస్తున్నారు. నెట్టింట్లో సెగ పెడితే చివరకు సారీ చెబుతున్నారు. మళ్లీ కొన్నాళ్లకు కుక్కతోక వంకర బుద్ధే. వీళ్లకు భక్తి ఎంతుందో కానీ రీల్స్పై యావ మాత్రం ఎక్కువే. చర్యలు తప్పవని హెచ్చరించినా పట్టించుకుంటే కదా. ఒక్క మాటలో చెప్పాలంటే సంప్రదాయని, సుప్పిని శుద్ధపూసలే. క్షేత్ర పవిత్రతకు భంగం వాటిల్లేలా, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా కొంతమంది రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. నిబంధనలను తుంగలో తొక్కుతూ పాపులారిటీ కోసం ఇష్టానుసారం వీడియోలు తీస్తున్నారు. ఇదో దైవక్షేత్రమనే విషయాన్ని కూడా మర్చిపోతున్నారు. ఎంతో కట్టుదిట్టమైన భద్రత ఉండే చోట ఇలా వీడియోలను చిత్రీకరిస్తూ ఉండడం విస్మయం కలిగిస్తోంది. తిరుమల క్షేత్ర వైభవాన్ని తప్ప ఇతర వీడియోలను చిత్రీకరించకూడదనే నిబంధన ఉన్నప్పటికీ ఇటీవల కొందరు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్న వీడియోలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. 2 ఏళ్ల క్రితం బ్రహ్మోత్సవాల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి ఆలయ మాడవీధులు, పరిసర ప్రాంతాల్లో వీడియోలు చిత్రీకరించడం దుమారం రేపింది. ఈ అంశంపై పోలీస్ కేసు బుక్ అయింది. గతంలో ఓసారి పోలీస్ కేసు నమోదైనప్పటికీ దివ్యల మాధురి తీరు మారలేదు. గురువారం బిగ్ బాస్ షో పోటీదారు తనూజ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి మాధురి సెలబ్రేట్ చేసింది.
ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తిరుమలకు బర్త్డే కేకులు తీసుకురావడం బ్యాన్. పటిష్టమైన సెక్యూరిటీ ఉండగా మాధురి కేక్ను ఎలా తీసుకొచ్చింది? గతంలో తిరుమలలో రీల్స్ చేసిన కేసులో మాధురి గురువారం తిరుపతిలోని 2వ అదనపు మున్సిఫ్ కోర్టులో హాజరైంది. ఆమె వెంట ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కూడా కోర్టుకొచ్చారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి వచ్చే మే 12న 2 జామీందారులతో పాటు అవసరమైన పత్రాలను సమర్పించాలని ఆదేశించారు. ఒకవైపు కోర్టులో ఒక అంశంపై విచారణ జరుగుతుండగానే మరోవైపు మళ్లీ నిబంధనలను అతిక్రమించి మరో వివాదానికి తెరతీసింది దివ్యల మాధురి. దివ్యల మాధురి తనూజలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీటీడీ విజిలెన్స్ విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వారు తిరుమలలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారని, ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇటీవల గీతూ రాయల్ తన ఫ్రెండ్స్తో కలిసి తిరుమల కొండపై రీల్స్ చేసింది. శ్రీవారి ఆలయం ఎదుట అత్యంత రద్దీగా ఉండే ఘాట్ రోడ్లో, ఆలయం ఎదుట పుష్కరిణి సమీపంలో కౌంటర్స్ దగ్గర డ్యాన్సులు చేసింది. సాధారణ భక్తులు కొండపై ఫోటోలు దిగాలన్నా ఆంక్షలు ఉండే చోట గీతూ రాయల్ టీం ఏకంగా సినిమా స్టైల్లో స్టెప్పులేస్తూ వీడియోలు చిత్రీకరించింది. ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. ఆధ్యాత్మిక భావంతో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ఈ రీల్స్ హడావుడి చూసి విస్మయం వ్యక్తం చేశారు. ఇది పుణ్యక్షేత్రమా లేక షూటింగ్ స్పాటా అంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు భక్తులు. ఏకంగా గుడి ముందే డ్యాన్సులు చేస్తుంటే టీటీడీ సిబ్బంది ఏం చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో సదరు రీల్ను డిలీట్ చేసింది గీతూ రాయల్. తాజాగా ఈమెపై టీటీడీ చర్యలకు కూడా సిద్ధమైంది. అదే విషయాన్ని చెబుతూ మరో వీడియో పోస్ట్ చేసింది. చిన్న విషయాన్ని ఇంత పెద్దది చేసినందుకు అందరికీ థ్యాంక్స్. ఇప్పటికే జీవితంలో సగం కోల్పోయాను. పోగొట్టుకోవడానికి ఇంకా ఏం మిగల్లేదని సోది కబుర్లతో వీడియో చేసింది. తిరుమలలో రూల్స్ బ్రేక్ చేయడం చిన్న విషయమా? తిరుమల కొండపై రూల్స్ పాటించాలని టీటీడీ పదే పదే చెబుతోంది. శ్రీవారి ఆలయం దగ్గర కూడా మైక్లో ప్రచారం చేస్తున్నారు. అయినా సరే కొందరు పట్టించుకోవట్లేదు. టీటీడీ నిబంధనల ప్రకారం కొండపై రాజకీయ ప్రసంగాలతో పాటు రీల్స్ చేయడం, ఫోటోషూట్స్ చేయడం లాంటివి నిషిద్ధం. కానీ కొందరు యూట్యూబర్లు సరదా కోసమో వ్యూస్ కోసమో నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. తీరా చర్యలకు సిద్ధమైతే గాని తాము రూల్స్ అతిక్రమించామనే విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. ఇప్పుడే కాదు, గతంలోనూ ఎన్నో ఘటనలు జరిగాయి. సినీ నటి నయనతార వివాహం చేసుకుని తిరుమలకొచ్చి ఆలయం ముందే వెడ్డింగ్ షూట్ నిర్వహించడము రచ్చరచ్చైంది. అటు టెంపుల్ ఎదుటే హీరోయిన్ కృతి సనన్కు డైరెక్టర్ ఓం రౌత్ ముద్దు పెట్టడం అప్పట్లో దుమారం రేపింది. వీళ్ళే కాదు, మరికొందరు యూట్యూబర్లు బరితెకించి రూల్స్ని బ్రేక్ చేశారు. తిరుమలలో కొందరు సెలబ్రిటీల తీరు వివాదాస్పదంగా మారుతోంది. శ్రీవారి దర్శనానికి వచ్చిన వారి వ్యవహార శైలితో భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. తరచూ చేస్తున్న పోస్టింగులపై నెటిజన్స్ నుంచి వ్యతిరేకత వస్తోంది. తిరుమలలో సెలబ్రిటీలకు దాదాపుగా వీఐపీ ట్రీట్మెంట్ ఉంటుంది. దానికి కారణం వాళ్ళొచ్చిన సమయంలో భక్తులు హడావుడి చేసే అవకాశాలుంటాయి. దీంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దర్శనంలో సెలబ్రిటీలకు ప్రయారిటీ ఇస్తోంది టీటీడీ. వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను జారీ చేస్తుంది. కానీ కొంతమంది సెలబ్రిటీలు ఆ గౌరవాన్ని కాపాడుకోవడం లేదు. 2 ఏళ్ల క్రితం వివాహ బంధంతో ఒక్కటై శ్రీవారి దర్శనానికి వచ్చిన నయనతార, విఘ్నేష్ దంపతులు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం ముందు ఫోటోషూట్ చేయడం కాంట్రవర్సీ అయింది. మాడవీధుల్లో పాదరక్షలు ధరించడం నిషేధం అయినప్పటికీ నయనతార పాదరక్షలతోనే ఫోటోషూట్ చేయడం దుమారం రేపింది. భక్తుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో చివరకు క్షమాపణలు చెబుతూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది నయనతార, విఘ్నేష్ టీం. సీరియల్ యాక్టర్ ప్రియాంక జైన్ దంపతులు శ్రీవారిని దర్శించుకోవడానికి నడక మార్గంలో తిరుమలకొచ్చారు. ఈ సెలబ్రిటీ జంట కూడా ఊరికే ఉంటే ఊరా పేరా అనుకున్నారో ఏమో, నడక మార్గంలో రీల్స్ చేసి వివాదానికి తెరలేపారు. దీనికి 2023లో నడక మార్గంలో చిరుతల సంచారం ఎక్కువగా ఉండడం, ఒక బాలుడిపై దాడి చేయడమే కాక మరో బాలికను చిరుత చంపివేసిన ఘటనలు చోటు చేసుకోవడం, అదే సమయంలో భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని 6 చిరుతలను అలిపిరి నడక మార్గంలో టీటీడీ పట్టేసి వాటిని దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలేసింది. భక్తులకు ఎలాంటి భయం లేకుండా చర్యలు తీసుకుంది, ఆంక్షలు అమలు చేసింది. ఈ క్రమంలో నడక మార్గంలో తిరుమలకు వస్తూ ఈ జంట ప్రాంక్ వీడియోస్ను చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అసలే చిరుతల సంచారంతో భయపడుతున్న టైంలో అమ్మో చిరుత అంటూ ప్రాంక్ వీడియో చేయడంపై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు టీటీడీ విజిలెన్స్ అధికారులు. పోలీసులు కేసు నమోదు చేసేందుకు ఉపక్రమించిన సమయంలో ఘటన తీవ్రత అర్థం కావడంతో ప్రియాంక దంపతులు శ్రీవారి భక్తులతో పాటు టీటీడీకి క్షమాపణలు చెబుతూ వీడియోను రిలీజ్ చేశారు. తమపై కేసు నమోదు చేయవద్దంటూ ప్రాధేయపడడంతో టీటీడీ వెనక్కి తగ్గింది. ఇక మరో వివాదానికి యాంకర్ శివజ్యోతి తెరలేపింది. శ్రీవారి దర్శనానికి వెళ్లే సమయంలో వివాదాస్పద వ్యవహార శైలితో విమర్శల పాలైంది. క్యూలైన్లో వెళుతున్న భక్తులకు
టీటీడీ అందిస్తున్న అన్నప్రసాదాన్ని స్వీకరించి కాస్ట్లీగా భిక్షమెత్తుకుంటున్నామంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై శ్రీవారి భక్తులు మండిపడ్డారు. స్వామివారి భక్తులకు టీటీడీ అందజేస్తున్న అన్నప్రసాదాన్ని భిక్షంతో పోల్చడంపై నెట్టింటో తిట్టిపోశారు. చివరకు జ్ఞానోదయం కలిగి తాను చేసిన ఓవర్ యాక్షన్పై క్షమాపణలు వేడుకుంది శివజ్యోతి. తనకు శ్రీవారిపై అచంచలమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయని, తాను సరదాగా చేసిన వీడియో భక్తుల మనోభావాలను దెబ్బతీయడం బాధ కలిగించిందని, ఇలాంటి పొరపాటు చేసినందుకు క్షమించాలంటూ టీటీడీతో పాటు భక్తులను ప్రాధేయపడింది. తిరుమలలో తనకు 15 నిమిషాల పాటు స్వామి దర్శన భాగ్యం దక్కిందని కొన్ని రోజుల క్రితం ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి శివానీ నాగారం చెప్పింది. దీంతో సామాన్య భక్తుల నుంచి విమర్శలు వచ్చాయి. 5 సెకండ్లు దొరకడమే కష్టమనుకుంటే ఈమె ఇలా చెబుతుందేంటి అని మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఆ వీడియోపై స్వయంగా సదరు నటియే క్లారిటీ ఇచ్చింది. గతేడాది శ్రీవాణి టికెట్స్ తీసుకుని దర్శనం చేసుకున్నామని చెప్పుకొచ్చింది. లైన్లో మొదటి నుంచి స్వామి దగ్గరికి వెళ్లేంత వరకు కొంచెం కొంచెం స్వామివారు కనిపిస్తూ ఉంటారని, ఆ మొత్తం సమయం 15 నిమిషాలు ఉంటుందని అంచనాతో అలా చెప్పాను తప్పితే పావుగంట పాటు నన్ను ఎవరూ టచ్ చేయలేదని కాదని క్లారిటీ ఇచ్చింది శివానీ నాగారం. 15 మినిట్స్ అనేది నా మెయిన్ మోటివ్ చెప్పేది ఏంటంటే, లైన్లో బిగినింగ్ నుంచి స్వామివారి దగ్గరికి వెళ్ళినంత వరకు కొంచెం కొంచెం స్వామివారు కనిపిస్తూ ఉంటారు. సో అది 15 మినిట్స్గా నేను అందాజాగా ఫీల్ అయ్యి నేను 15 మినిట్స్ అన్నాను తప్ప 15 మినిట్స్ నన్ను ఎవరు టచ్ చేయలేదు అని. మరికొంతమంది తమ చేష్టలను ఆపడం లేదు. గతేడాది డిసెంబర్లో తమిళనాడు ఏడీఎంకే విద్యార్థి విభాగానికి చెందిన 2 యువకులు రాజకీయ నాయకులతో కూడిన ఫ్లెక్సీని ఆలయం ముందు ప్రదర్శించారు. అలాగే తమిళనాడుకు చెందిన మరో జంట కళ్యాణ వేదికలో పెళ్లి చేసుకుని ఆలయం ముందు వెడ్డింగ్ షూట్ నిర్వహించడంతో పాటు నుదుటిపై ముద్దులు పెట్టుకోవడం కాంట్రవర్సీకి తెరతీసింది. అంతకుముందు అలిపిరి చెక్ పాయింట్ వద్ద ఓ యువతి సినిమా పాటకు డాన్స్ చేయడం కూడా దుమారం రేపింది. మరో 2 యువకులు లక్కీ డ్రా పేరుతో ఆలయం ముందు చేసిన వీడియో వివాదానికి దారితీసింది. గతేడాది 5 యువకులు అత్యుత్సాహంతో తిరుమల కొండలపై రీల్స్ చేస్తూ చిక్కారు. ఒడిశాకు చెందిన వీరంతా జీవకోన నుంచి అటవీ మార్గం ద్వారా కపిలతీర్థం కొండపై భాగానికి చేరుకున్నారు. అక్కడి నుంచి మాల్వాడి గుండం దగ్గరికి వెళ్లి రీల్స్ చేస్తుండగా అలిపిరి ఏవీఎస్ఓ గమనించారు. విజిలెన్స్ సిబ్బందిని పంపించి ఆ యువకుల్ని తీసుకొచ్చి అలిపిరిలోని ఏవీఎస్ఓ కార్యాలయంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. 2024లో 2 మహిళలు అన్యమత గీతాలు ఆలపిస్తూ రీల్స్ చేయడం వివాదాస్పదమైంది. పాప వినాశనంలో హ్యాకర్లుగా జీవనం సాగించే శంకరమ్మ, మీనాక్షిలు భక్తుల ముందే అన్యమత పాటలు పాడుతూ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసి ప్రచారం చేశారు. వీరితో పాటు మరికొందరు ఈ విధంగా అన్యమత ప్రచారానికి తెగబడ్డారు. భక్తుల ఫిర్యాదుతో టీటీడీ విజిలెన్స్ అధికారులు వారిద్దరినీ కొండ నుంచి కిందకు తీసుకొచ్చి పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఇక ఇటీవల శ్రీవారి ఆలయం ప్రాంగణం మాడవీధుల్లో కూర్చుని మరీ బూతు మాటలతో కన్నడమ్మాయిలు రీల్స్ రికార్డు చేశారు. ఆ పదాలు బూతు మాటలు అని తెలిసే వారు పదే పదే మాట్లాడుకుంటూ వీడియో తీసుకున్నారు. ఆ తర్వాత వీరి పైత్యాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. భక్తితో మెలగాల్సిన ఆ ప్రాంతంలో రీల్స్ చేస్తూ కొందరు, ఫోటోషూట్లతో మరికొందరు, నోటికొచ్చింది మాట్లాడుతూ ఇంకొందరు లేని వివాదాలకు కారణమవుతున్నారు. కాంట్రవర్సీలను కొని తెచ్చుకుంటూ చిక్కుల్లో పడుతున్నారు. మొత్తంగా వివరణలు ఇచ్చుకోవడం, క్షమాపణలు చెప్పడం లేదా కేసులను ఎదుర్కోవాల్సి రావడం పరిపాటిగా మారిపోతోంది. ఇకనైనా సెలబ్రిటీలు తిరుమలలో అతిగా వ్యవహరించి విమర్శల పాలు కావద్దని కోరుతున్నారు నెటిజన్లు. స్వామివారి పవిత్రతను కొంతమంది పదే పదే దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారు. తిరుమల ఆలయ ప్రాంగణంలో మాడవీధుల్లో రీల్స్, రాజకీయాల గురించి మాటలు, కాంట్రవర్సీ పనులు చేయొద్దని టీటీడీ ఇప్పటికే ఎన్నోసార్లు స్పష్టం చేసింది. కేసులు కూడా పెడతామని హెచ్చరించింది. అయినా రూల్స్ బ్రేక్ చేస్తున్న ఘటనలు ఎన్నో. టీటీడీ నిరంతర నిఘా లేకపోవడమే దీనికి కారణమా? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, 7 కొండలపైన వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా నిత్యం లక్షలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. సెలబ్రిటీల నుంచి సామాన్య ప్రజల వరకు అందరూ స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అంతటి విశిష్టమైన తిరుమల క్షేత్రంలో ఇటీవలి కాలంలో కొందరు రీల్స్ పిచ్చిలో పడి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ ఉండడం అలజడి రేపుతోంది. రూల్స్ను పక్కన పెట్టి మరీ ఇష్టానుసారంగా నడుచుకోవడం హాట్ టాపిక్గా మారింది. నిజానికి తిరుమలలో వెడ్డింగ్ షూట్లు, సినిమా పాటలకు రీల్స్, షార్ట్స్ చేయడం, రాజకీయ ప్రసంగాలు చేయడం నిషేధం. నిబంధనలను అతిక్రమిస్తే కేసులు కూడా పెడతామని టీటీడీ బోర్డు ఇటీవల తీర్మానం చేసింది. అయినప్పటికీ కొందరు యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు రూల్స్ అతిక్రమిస్తూ ఉండడం భక్తులను కలవరపెడుతోంది. ఘటన జరిగిన తర్వాత కేసులు పెట్టడం, మైకుల్లో ప్రకటనలు చేయడం, ఫ్లెక్సీలు పెట్టడం తప్ప ప్రత్యేకమైన నిఘా అంటూ లేదు. దీంతో తిరుమలలో రీల్స్ చేసేవారు పెరుగుతూనే ఉన్నారు. తిరుమల పవిత్రతను కాపాడడంలో భాగంగా ఇకనైనా ప్రత్యేక సిబ్బంది లేదా సేవకులను నియమించాలి. ఇలాంటి వాటిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు భక్తులు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడడం తమ ప్రధాన బాధ్యత అని టీటీడీ అంటోంది.
ఈ రకమైన వీడియోలు ఆలయ పవిత్రతను అపహాస్యం చేయడమేనని తీవ్రంగా ఖండించింది. శ్రీవారి ఆలయం మాడవీధుల్లో ఈ తరహా రీల్స్ చేసిన వారిని గుర్తించి వారి మీద చట్టపరంగా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు టీటీడీ అధికారులు. టీటీడీ విజిలెన్స్ విభాగం, భద్రతా సిబ్బంది ఆలయ పరిసరాల్లో 24/7 నిఘా పెట్టారు. ఎవరి వీడియోలు తీయడానికి ప్రయత్నించినా వెంటనే గుర్తించి చర్యలు తీసుకునే విధంగా ముమ్మరంగా చర్యలు చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మికతకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై క్రిమినల్ కేసులు, ఫైన్లు విధించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణం, పవిత్రతను, గౌరవాన్ని తగ్గించే దిశగా రీల్స్ చేయడంపై టీటీడీ ఆందోళన వ్యక్తం చేసింది. తిరుమలలో ప్రతి అడుగు భక్తిమయంగా ఉండాలి కానీ ఆధ్యాత్మికతను అపహాస్యం చేసే చర్యలు తగవని టీటీడీ హెచ్చరించింది. తిరుమలలో అసభ్యకర వీడియోలు, వెకిలి చేష్టలతో రీల్స్ చేయకుండా తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం, పవిత్రతను కాపాడడంలో సహకరించాలని భక్తులకు విజ్ఞప్తి చేసింది టీటీడీ. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే సెలబ్రిటీలను టీటీడీ సిబ్బంది సాదరంగా స్వాగతిస్తున్నారు. వారి కదలికలపై మాత్రం నిఘా ఉంచడం లేదు. టీటీడీ నిబంధనలు, ఆంక్షలు ఉల్లంఘిస్తున్నా పట్టించుకునేవారే లేరు. అందుకు నిదర్శనమే ఇటీవల వరుస సంఘటనలు. తిరుమలకు సెలబ్రిటీలు వస్తే వారికి ప్రాధాన్యత ఇస్తున్న టీటీడీ రిసెప్షన్ అధికారులు గదుల కేటాయింపు, దర్శనం కల్పిస్తున్నారు. ఆ విధంగా వచ్చిన కొందరు ఇటీవల రీల్స్ చిత్రీకరించడం వివాదాస్పదంగా మారింది. తిరుమల వెళ్లడానికి ముఖద్వారంగా ఉన్న అలిపిరి చెక్పోస్ట్ దగ్గర ప్రైవేటు వాహనాలు అణువణువు తనిఖీ చేస్తారు. లగేజీ స్కానింగ్ చేయడంలో రాజీ పడరు. కానీ బర్త్డే కేక్ ఎలా తిరుమలకు తీసుకుని వెళ్లారనేది ప్రశ్న. ఇటీవల తిరుమల కొండలో జరుగుతున్న పరిణామాలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. దీంతో తిరుమల పవిత్రతను కాపాడేందుకు అధికారులు సీరియస్ హెచ్చరికలు జారీ చేశారు. అయితే బర్త్డే వేడుకలపై ఆంక్షలు ఉన్నప్పటికీ మాధురి మాత్రం తనూజ చేత కేక్ కట్ చేయించడం డిస్కషన్కు దారితీసింది. దీంతో వారు కొండపైకి కేక్ ఎలా తీసుకువెళ్లారనే దానిపై విజిలెన్స్ ఆరా తీస్తోంది. ఎన్ని హెచ్చరికలు చేసినా, కేసులు పెడతామని టీటీడీ హెచ్చరించినా తిరుమల కొండపై కొందరు ఓవరాక్షన్ చేస్తూనే ఉన్నారు. రీల్స్ పిచ్చిలో పడి డ్యాన్సులు వేస్తూ అతి చేస్తున్నారు. ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నప్పటికీ వీళ్ల పద్ధతి మాత్రం అస్సలు మారడం లేదు. వ్యూస్ కోసం శ్రీవారి సన్నిధిని కూడా వదలడం లేదు. ఇలాంటి వారిపై టీటీడీ యంత్రాంగం సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు భక్తులు.